నమస్కారం. కరీంనగర్ జిల్లా సమగ్ర సమాచార లేఖకు స్వాగతం. జిల్లాలో ఇటీవల జరిగిన అభివృద్ది కార్యక్రమాలు, సమీక్షా సమావేశాలు, ముఖ్య సంఘటనలు మొదలైన వాటిపై మా కరీంనగర్ ప్రతినిధి హనుమాండ్ల సంపత్ కుమార్ అందిస్తున్న సమగ్ర సమాచార నివేదిక విందాం. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే కరీంనగర్లో విజయవంతంగా కొనసాగుతోంది. జిల్లాలో మొత్తం 3,32,000కు పైగా నివాసాలుండగా గ్రామీణ ప్రాంతాల్లో 2,08,000కు పైగా గృహాలు, పట్టణాల్లో 1,23,000కు పైగా నివాసాలున్నాయి. మొత్తం 2,700 మంది ఎన్యూమరేటర్లు ఇంటింటికి తిరిగి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగుతుంది. జిల్లా కేంద్రం ప్రజారోగ్య శాఖ కార్యాలయం వద్ద విలీన గ్రామాల కోసం అమృత్ 2 స్కీమ్ కింద ఫిల్టర్ బెడ్ పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, మాజీ మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డితో కలిసి భూమి పూజ, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ దేశంలో 36% జనాభా నగరాల్లోనే నివసిస్తోందని, 2047 నాటికి పట్టణాల్లో నివసించే జనాభా 50% పెరగనున్నదని పేర్కొన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ సమీకృత జిల్లా కార్యాలయం ప్రాంగణంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా సంఘాల ద్వారా చైతన్యం చేయడానికి, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి చాలా కార్యక్రమాలున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. మొదటి దశలో 600 బస్సులు ఐకేపీ ద్వారా కొనుగోలు చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలియజేశారు. కరీంనగర్ కోర్టు ఆవరణలో పాక్సో, ఫ్యామిలీ కోర్టు సహా 12 కోర్టులు ఉండే జిల్లా కోర్టు సముదాయాల భవన నిర్మాణానికి, సీతారాంపూర్ రోడ్లో న్యాయాధికారుల నివాస భవనాల నిర్మాణాలకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధ్యే 7 హైకోర్టు న్యాయమూర్తులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ ఆరాధ్యే మాట్లాడుతూ కేసుల పెండింగ్ సంఖ్యను తగ్గించాలని కోరారు. ఇందుకు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించాలని జస్టిస్ ఆరాధ్యే సూచించారు. జిల్లాలోని శంకరపట్నం మండలం కొత్తగట్టు వద్ద బీజేపీ నాయకులతో కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. వడ్ల కొనుగోలులో రైతులు పడుతున్న ఇబ్బందులపై మంత్రి ఆరా తీశారు. ఈ వానాకాలం సీజన్లో 95 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రముఖ నేపథ్య గాయని సెల్వాజీ సంధ్య 6 గంటల పాటు నాన్ స్టాప్ గా ఆలపించి ప్రపంచ రికార్డు సాధించిన కార్యక్రమం జిల్లాలో ఘనంగా ముగిసింది. సల్వాజీ మ్యూజికల్ ఆర్ట్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 6 గంటలకు పైగా విరామం లేకుండా 72కు పైగా చిత్రాల సినిమా పాటలు ఆమె పాడారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీఓ కె మహేశ్వర్ సంధ్యను సన్మానించారు. జిల్లాలో మరణించిన వారి పేర్లను ఆహార భద్రత కార్డుల నుంచి తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. డీలర్ల వారీగా మరణించిన వారిని గుర్తించి నివేదికలు అందజేయవలసిందిగా పౌర సరఫరా శాఖ ఆదేశాలు జారీ చేయడంతో గత 9 నెలలుగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 3,712 మంది ఆహార భద్రత కార్డులను తొలగించినట్లు పౌర సరఫరా శాఖ అధికారులు చెప్పారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్, సభ్యులు రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ దామాషాను ఖరారు చేసే అంశంపై కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో బహిరంగ విచారణ నిర్వహించారు. వివిధ బీసీ కుల సంఘాలు, ప్రజాప్రతినిధులు ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. రాష్ట్రంలో ఏ కులాల వారు ఎంతమంది ఉన్నారు, బీసీలు, ఓసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు, సంచార జాతులు ఎంతమంది ఉన్నారో ఈ సర్వే ద్వారా వెల్లడవుతుందని నిరంజన్ తెలియజేశారు. జిల్లాలోని తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలో జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా మానుకొండూరు, చొప్పదండి ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ పామెలా సత్పతి హాజరయ్యారు. రాష్ట్రంలోని యువతీ యువకులకు విదేశాల్లో మంచి వేతనంతో కూడిన ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ రంగ సంస్థ టామ్కామ్ ఆధ్వర్యంలో కల్పిస్తున్నట్లు రాష్ట్ర టామ్కామ్ మేనేజర్ షబ్నా తెలియజేశారు. జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లాలోని యువకులు ఉద్యోగ అవకాశాల కోసం దుబాయ్ వెళ్లాలనుకునేవారు బైక్ రైడర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలతో పాటు వరంగల్, కామారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం, మహారాష్ట్ర నుండి కూడా యువకులు పెద్ద సంఖ్యలో ఈ ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా సమగ్ర సమాచార లేఖ వినం. మరో జిల్లా వార్తలతో మరోసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.